హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు కూడా ఒక క్రేజీ అప్డేట్ తో మేము ముందుకు వచ్చాను. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం తో మాట్లాడదాం. నమస్తే మేడం. మేడం, మార్కెట్ లో ఒక కొత్త బాబా అంటూ చెప్పుకుని తిరుగుతూ ఒక మల్లికార్జున ముత్య అనే అతనిపై ఫోక్సో చట్టం కేసు నమోదు చేయడం జరిగింది. అంటే అతను ఒక మైనర్ బాలికపై చేసిన ఘటన ఏదైతే ఉందో అది సోషల్ మీడియాలో ఆ వీడియోస్ అన్ని కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. అతని మీద చాలా మంది నెగిటివ్ కామెంట్స్ కూడా పెడుతూ ఉన్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అంటే మనం జస్ట్ లైక్ దట్ ఎవరు అలా అన్నారు కదండి. అతను ప్రవర్తించిన విధానాన్ని బట్టి ఒక కమెంట్ వస్తుంది తప్ప, ఇప్పుడు నిజంగా బాబా అయితే అసలు ఎందుకు చిన్నపిల్లైనా ఎత్తుకోవటం ఎందుకు? సన్యాసుల దగ్గరికి రానివ్వరు కదా ఎవరు. నేను ఇతను సరే స్వయం ప్రకటిత బాబా అంటున్నారు మీరు, అంటే యాదాద్రి జిల్లా, యాదాద్రి కర్ణాటకలో. సో ఇతని మీద సోనాపూర్లో గోగి పోలీస్ స్టేషన్లో పోక్సో కేసు నమోదైంది. అతను అంటున్నాడు నేను తండ్రిలాగా చూసుకున్నాను ఆ అమ్మాయిని, అట్లా ఏం చేయలేదని. ఇంతకీ ఈ మల్లికార్జున ముత్యానో ఎవరో ఇతని గురించి ఏంటంటే, ఇతని మొహం చూసి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ చెప్పేస్తాట. మరి అంటే మీకు ఒక సినిమా వచ్చింది గుర్తుందా, బ్రహ్మానందందా ఎవరిదో, నాకు గుర్తులేదు. అందులో కూడా అంతే, వాళ్ళు ముందు అన్ని కనుక్కుని ఒక వ్యక్తి వాళ్ళ గురించి తెలుసుకుని ఇతనికి ఫోన్లో చెప్తూ ఉంటాడు. అంటే చెవులో ఇతను ఇది పెట్టుకుని. మరి ఆ రకంగా చెప్తాడా నిజంగా చెప్తాడా మనకు తెలియదు. అంటే చెప్పేవాళ్ళు ఉన్నారు, నేను చెప్పేవాళ్ళు లేరని ఎప్పుడు అన్నాం. అంటే అది మీరు నమ్మితే కనుక అయితే ఉంటారు అలాంటి వాళ్ళకి, అది రేర్గా ఉంటారు. జాతకాలు చెప్పే వాళ్ళల్లో చాలా డీప్గా వెళ్తే చాలా నిజంగా నిష్ఠగా ఉండేవాళ్ళు చెప్తారు. కానీ ఇతనికి అంత ఇది ఉందా మనకు తెలియదు. సో ఇతను స్వయం ప్రకటిత బాబా అయినప్పుడు అతని పనేదో అతను చేసుకోకుండా పాపని ఆ రకంగా మెడ దగ్గర పట్టుకోవడం ఇవంతా చాలా అసభ్యంగా ఉంది చెప్పాలి. ఈ మధ్యకాలంలో కూడా ఈ కొత్త నకిలీ బాబాలంటూ మనం లాస్ట్ టైం చూసుకుంటే శ్రీనివాస్, అఘోరి శ్రీనివాస్ కావచ్చు, అది ఎంత పెద్ద ఇష్యూ అయింది. అమ్మాయి కూడా తర్వాత మళ్ళీ బయటకు వచ్చి నన్ను మోసం చేస్తాడు అతను, అఘోరినే కాదు నా దేవుడు మళ్ళీ రివర్స్ అయింది. అదే అంది. అంటే ఏదైనా మరి అమ్మాయికి ఏదైనా మత్తు మందులాగా ఇచ్చాడా తెలియదు మనకి. వశీకరణ అంటారు చూడండి, నిజంగా ఉందో లేదో తెలియదు. ఏదైనా మత్తులో పెట్టి ఆ పిల్ల చేత మాట్లాడిచ్చాడో మనకు తెలియదు. సో ఏది ఏమైనా ఈ మల్లికార్జున ముత్యానో ఎవడో అతన్ని మాత్రం అరెస్ట్ చేయాలి, పోలీసులు వెతుకుతున్నారు. అతను నేను తప్పు చేయలేదు అంటూనే పరారీ అయిపోయాడు. సో అది అక్కడున్న మహిళ చూసి వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు. మీకు వీడియో రికార్డింగ్ కూడా దొరికింది. మరి అతను ఏం చేస్తారో చూడాలి. ఎందుకంటే మనకి బాధాకరం అండి ఇవన్నీ. ఆడపిల్లలుగా మనకి అసలు కొన్ని తలుచుకుంటే చాలా జుగుప్సగా చాలా బాధగా ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలు ఒంటి మీద చేసే హక్కు ఎవరికి లేదు. తండ్రులు కూడా ఒక వయసు వచ్చాక పిల్లల్ని దగ్గర పడుకోబెట్టుకోరు. ఎందుకంటే ఎవరి ప్రైవసీ వాళ్ళది. ఆడపిల్లలకి ప్రైవసీ ఇవ్వాలి, మనం ఖచ్చితంగా ఇవ్వాలి. ఎందుకంటే మన శరీర తీరు అలాంటిది కదా, శారీరక నిర్మాణం అనేది. కాబట్టి ఈ మల్లికార్జున ముత్య చేసింది తప్పు. అతను ముత్యం కాదు పైత్యం అని అర్థమవుతుంది. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి జైల్లో పెడితే బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ మ్యామ్. దీని మీద కూడా ఇష్యూ మీద మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులు కూడా స్పందించినట్లు వెంటనే స్పందించారు. అదే వాళ్లే వెతుకుతున్నారు, లుకౌట్ నోటీస్ లాగా ఇస్తారేమో. మరి ఏది జరిగినా అతనికి శిక్ష అయితే పడుతుంది. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.